హలో ఎవ్రీవన్, కుకింగ్ విత్ కన్యా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక అనౌన్స్మెంట్ అండి. నేను లాస్ట్ ఒక వీడియో చేశాను, స్పెషల్ అనౌన్స్మెంట్ అని. ఈ వీడియోలో మీరు పార్టిసిపేట్ చేయడానికి ఓన్లీ 3 డేసే లెఫ్ట్ అండి. అంటే ఏంటి అది అనౌన్స్మెంట్ అంటే, దీంట్లో మీకు ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఒక చిన్న కాంటెస్ట్ లాంటిది పెట్టాను. నేను మాట్లాడినట్లుగా మీరు మాట్లాడి నాకు ఆ వీడియోకి నేను కింద ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి పంపించండి అని చెప్పాను. మీకు ఆ డీటెయిల్స్ ఇంకా కావాలంటే ఆ ముందు వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. ఆ లింక్ మీద మీరు ప్రెస్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. తప్పకుండా మీరు అందరూ మీ వీడియోస్ పంపించేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మన రెసిపీ ఏంటంటే కచోరీ అండి. చాలా చట్పటాగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఆలూ కచోరీ. అది కూడా మైదాతో కాకుండా నేను గోధుమ పిండితో చూపిస్తున్నాను. ఆలస్యం ఎందుకు, ఇంకా మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక పెద్ద బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. దీంట్లోకి సరిపడా ఉప్పు, ఒక 1/2 కప్పు ఆయిల్. అంటే ఇక్కడ మనము 8 వంతులకి 1 వంతు ఆయిల్ వేస్తున్నట్లు. అంటే 2 కప్పుల గోధుమ పిండికి ఒక 1/2 కప్పు ఆయిల్ వేస్తున్నాం. దీన్ని బాగా నలుపుతూ ఈ పిండిని దాని మొత్తానికి బాగా ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలండి. బాగా పిండిని ఇలా నలుపుకుంటూ బాగా మొత్తం పట్టేలాగా పిండికి ఆయిల్ కలుపుకోవాలన్నమాట. ఈ పిండి కలుపుకోవడంలోనే మనకి కచోరీ క్రిస్పీనెస్ ఉంటుంది. కాబట్టి ఈ స్టెప్ మాత్రం ఖచ్చితంగా మిస్ చేయొద్దండి, లేకపోతే మళ్ళీ బాగా రాలేదని నన్ను అంటారు. ఇలా మనకి పిండి చూస్తే ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా పిండి కలుపుకోవాలి. ఇక్కడ మొత్తం మీద నాకు 1 కప్పు నీళ్లు ఫుల్ పట్టాయండి. అంటే 2 కప్పుల గోధుమ పిండికి ఒక 1/2 కప్పు ఆయిల్, 1 కప్పు నీళ్లు ఇలా నాకు పట్టాయి. ఈ పాళ్ళు చూడండి, ఇలాగా కొంచెం మరీ గట్టిగా వద్దు ఆట, ఇలా మీడియంగా కలుపుకోవాలి. దాన్ని బాగా ఇలా కలుపుకొని ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలన్నమాట. దానికి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఇవి ఆలూ అండి. ఇది ఒక 1/2 kg ఆలూ నేను ఉడికించి మెత్తగా స్మాష్ చేశాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కారం 1/2 టీ స్పూన్. ఇది సోంఫ్ అండి. దాన్ని కొంచెం క్రష్ చేసి వేస్తే మంచి స్మెల్ వస్తుంది అనమాట. కొద్దిగా 4 పచ్చిమిరపకాయలు సన్న ముక్కలుగా తరిగినవి, కొంచెం 1 టేబుల్ స్పూన్ అంత కొత్తిమీర, సరిపడా ఉప్పు. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. అవన్నీ మసాలాలంతా బాగా కలిసేలాగా. కొంచెం ఉండలు ఉండకుండా చూసుకుంటే మనకు లోపల స్టఫింగ్ అది పెట్టుకున్నప్పుడు ఈజీగా వస్తుందండి, బాగుంటుంది. ఇదిగో ఇలా కలిపేసుకోవాలి. ఇది ఒక ఆలూ ఉండటం వల్ల మంచి టేస్ట్ అండి. మన టైం అయిపోయింది 20 మినిట్స్. ఆ గోధుమ పిండి తీసుకుని కలిపి పెట్టుకున్నటువంటిది ఇలా బాగా ఇంకొక 2 మినిట్స్ దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. బాగా మెత్తగా కలుపుకోవాలి. ఆ కలిపినటువంటి దాంట్లోంచి ఒక చిన్న ముద్ద, మీకు ఎంత సైజు కావాలనే దాన్ని బట్టి ఒక చిన్న ముద్ద తీసుకుని గోధుమ పిండి చూడండి ఇలాగా దీన్ని ఒక బౌల్లాగా, కటోరీలాగా లోపల స్టఫింగ్ పెట్టడానికి వీలుగా అలా చేయాలన్నమాట. ఒక చిన్న ముద్ద పెట్టుకుని దాన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. నీట్గా పక్కల నుంచి ఇలా కొంచెం అది మనకి ఆ గోధుమ పిండిని స్ప్రెడ్ చేసుకుంటూ పలచగా చేస్తూ ఎడ్జెస్ ఇలా జరుపుకుంటూ దాన్ని క్లోజ్ చేసుకుంటే అది చక్కగా క్లోజ్ అయిపోతుందండి. వీడియోలో చూపించినట్లుగా దాన్ని ఇలా క్లోజ్ చేసుకుని బాగా ఇలాగా మనం గుండ్రంగా తిప్పితే అది బాగా క్లోజ్ అయిపోయి సెక్యూర్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనం నూనెలో వేసినా కూడా అది మనం పెట్టినటువంటి స్టఫింగ్ బయటికి రాదు. ఇంకొక మాట అండి, ఇక్కడ గోధుమ పిండి ఎంత ఉందో దాంట్లో 1/2 అంత మాత్రమే స్టఫింగ్ పెట్టుకోండి. అంతకంటే ఎక్కువైతే ఇవి క్రిస్పీగా రావన్నమాట. ఇవి అలా చేతితోటి చేసుకుంటూ ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకుని, కొంచెం లావుగానే ఉంటాయి కదా కచోరీలు, మనందరికీ తెలిసిందే. ఇంకొకటి చూపిస్తున్నాను. అంటే మనం ఎంతైతే గోధుమ పిండి ముద్ద ఉందో లోపల ఆలూ స్టఫింగ్ మాత్రం దాంట్లో 1/2 అంతే పెట్టుకోండి. మరీ ఎక్కువైతే ఇవి మీకు క్రిస్పీగా రావు. ఇలా అన్నీ చేసేసుకుని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని అది మీడియం హీట్లో ఉండాలండి. చాలా హైలో ఉంటే ఒకేసారి వెంటనే కాలిపోతే లోపల దాకా కాలదు. ఇలా ఒక్కొక్కటి వేసుకుని కొంచెం ఇలా ఎడ్జెస్ లావుగా అనిపిస్తే ఒక్కసారి ఇలా చేసుకుని వేసేసుకోవడమే. మీడియం హీట్లో పెట్టుకుని, హైలో అస్సలు వద్దండి. అప్పుడు బాగా లోపల వేగదు, ఉత్తగా వేగేస్తాయి అంతే. చూడండి ఎంత బాగా చక్కగా పొంగుతున్నాయో. వీటిని వేగడానికి నాకు ఒక 5 to 6 మినిట్స్ దాకా పట్టాయి. నేను ఇక్కడ ఇంకొకసారి డబల్ ఫ్రై చూపిస్తున్నానండి. మీకు ఇంకా తర్వాత చల్లారిపోయినాక ఎప్పుడో తినాలి అనుకుంటే కూడా ఆ క్రిస్పీనెస్ ఉండాలి అనుకుంటే డబల్ ఫ్రై చేసుకోండి. లేదు ఇమీడియట్గా తినేస్తుంటే మాత్రం అలాగే ఒక్కసారితోనే సరిపోతుందండి. చూసారు కదా బాగా క్రిస్పీగా వచ్చేసాయి. ఇలా మనం ప్లేట్ చేసేసుకుందాం ఇంకా వీటిని.
చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, ఎలా సౌండ్ వస్తున్నాయో. ఇప్పుడు వీటిని ఇలాగే కూడా తినేసేయచ్చు, లేదు పైన మనం చట్నీలు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా దీంట్లో హోల్స్ పెట్టుకుని కొద్దిగా గ్రీన్ చట్నీ, కొంచెం స్వీట్ చట్నీ వేసుకుని, పైన ఉల్లిపాయలు వేసుకుని ఇచ్చేస్తే రెడీ అండి మన కచోరీ. ఇవాళ మన వీడియో ఇదేనండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డిస్క్రిప్షన్లో లింక్ చూడటం మర్చిపోకండి. వీడియోస్ పంపించడం అస్సలు మర్చిపోవద్దు.